అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జనరల్ సైన్స్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 2 చూద్దాం. సో మీకు తెలిసిన ఆన్సర్స్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ చూడండి, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎలిమెంట్ క్రిప్టాన్? సో క్రిప్టాన్ ఏదైతే ఎలిమెంట్ ఉందో దాని యొక్క సింబల్ ఏంటి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అండి. సో క్రిప్టాన్ సింబల్ ఏంటండి? సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి. క్రిప్టాన్ యొక్క సింబల్ కేఆర్. సో కేఆర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ? సో కింది వాటిలో ఉన్న ఆప్షన్స్లో దేన్ని మాస్ అండ్ వెలాసిటీ యొక్క ప్రోడక్ట్గా పిలవడం జరుగుతుంది? సో మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ లేదంటే మొమెంటమ్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే అండి మొమెంటమ్. సో మొమెంటమ్ మీన్స్ మొమెంటమ్ని పీతో సూచిస్తారు. పీ ఈక్వల్ టు ఎంబీ ఫార్ములా. పీ ఈక్వల్ టు ఎంబీ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఎం అంటే మాస్, పీ ఇంటూ వెలాసిటీ. సో పీ అంటే మొమెంటమ్. అంటే మాస్ వెలాసిటీ యొక్క ప్రోడక్ట్ మనం ఏమని చెప్పవచ్చు అంటే డైరెక్ట్గా పీ లేదా మొమెంటమ్ అని చెప్పవచ్చు. సో అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ద యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఈజ్ నోన్ యాజ్. కింది వాటిలో దేన్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు? విటమిన్ డి, ఈ, బి, ఏ. సో మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. సో కింది వాటిలో యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఏంటంటే విటమిన్ ఈ ఏదైతే ఉందో ఏడిఈకే విటమిన్స్ ఉన్నాయి. సో అవి కొరలో కరిగేటువంటి విటమిన్స్. సో అందులో విటమిన్ ఈ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే మనకు యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ నుండి, హౌ ఇస్ ద క్యాలరిఫిక్ వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఎక్స్ప్రెస్డ్? సో ఏదైతే మనం ఫ్యూయల్ అనేటువంటిది యూజ్ చేస్తున్నామో సో ఇంధనం. సో ఇంధనాన్ని మనము ఏ క్యాలరిఫిక్ వాల్యూతో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం యాక్చువల్గా అంటే ఫ్యూయల్ని ఏ మినిట్స్తో కొలుస్తారా అనేటువంటిది? కిలోమీటర్ పర్ కేజీతో కొలుస్తారా? ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని కిలో జౌల్స్ పర్ కేజీలో కొలుస్తారా? కిలో వాట్ పర్ కేజీ కొలుస్తారా? కిలో న్యూటన్ పర్ కేజీలో కొలుస్తారా? సో మనకు ఫ్యూయల్ అంటే దేంతో కొలుస్తారండి? జౌల్స్లోనే కదా. సో కాబట్టి కిలో జౌల్స్ పర్ కేజీ. సో ఏదైతే ఫ్యూయల్ ఉందో దాన్ని మీటర్లో కొలవడానికి అవుతుందో అవ్వదు. వాట్ అంటే పవర్ అయితే కొలవచ్చు. సో అది కొలవడానికి లేదు. న్యూటన్ అనేటువంటిది కూడా బరువు కాదు. సో అది కూడా కొలవడానికి లేదు. సో కిలో జౌల్స్ పర్ కేజీ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఇమ్యునైజేషన్ ఈజ్ గివెన్ అట్ బర్త్? సో మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలకు ఎటువంటి ఇమ్యునైజేషన్ టీకా అనేటువంటిది ఇస్తారు? ఇక్కడ హెపటైటిస్ ఏ ఇస్తారా? బీసీజీ ఇస్తారా? లేదంటే ఎంఎంఆర్ ఇవ్వడం జరుగుతుందా? లేదంటే డిపిటీ ఇస్తారా? సో మనం పుట్టినప్పుడు ఇచ్చేటువంటిది ఏంటంటే బీసీజీ అండి. బీసీజీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే బెసిల్ క్యాల్మెటే గురెన్. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. బీసీజీ యొక్క ఫుల్ ఫామ్ అనేటువంటిది కూడా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ సెల్స్? సో మానవుని కణంలో ఏదైతే ఉంటుందో సెల్, సో అందులో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య. సో మానవునిలో అనేటువంటిది ఆన్సర్ చూసుకోండి, దీనికి 23 జతలు ఉంటాయి. పెయిర్స్ జతలు. మనకు చాలా రకాల అంటే ఎన్నో కణాలు ఉంటాయి మన బాడీలో. ఆ కణంలో ఒక కణంలో ఉండేటువంటి క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 46 లేదా 23 జతలు ఉంటాయి కదా. 23 జతలు అంటే 23 ఇంటూ 46 కదా. 46 ఉన్న ఆప్షన్లో పెయిర్స్ అన్నాడు అనుకోండి 23 రాయాలి. అదే ఎన్ని ఉంటాయని చెప్పినట్టయితే 46. ఒకవేళ పెయిర్ అనేటువంటి జత అన్నాడు అనుకోండి 23 జతలు ఉంటాయి. సో 23 జతలు ఏవైతే ఉంటాయో ఈ 23 జతల్లో ఇంకొకటి మనకి ఇక్కడ తెలుసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు. 22 జతలు ఏవైతే ఉంటాయో అవి మామూలు క్రోమోజోమ్స్ అంతే. ఈ యొక్క 23వ జత ఏదైతే ఉంటుందో ఆ 23వ క్రోమో జత అనేటువంటిది మనకు సెక్సువల్ క్రోమోజోమ్స్ అని చెప్పుకోవచ్చు. సో అది మనకు అంటే ఏదైనా కూడా మనకు ఒక మనిషి జన్మించాలంటే మనకు డిసైడ్ చేసేటువంటి అది ఆడ మగ అనేటువంటిది ఏంటంటే 23వ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో అదే మనకు తెలియజేస్తుంది. సో ఇందులో కూడా మనకు చాలా ఇంపార్టెంట్, మనకు మగవాళ్ళలో మేల్లో ఉండేటువంటి క్రోమోజోములు ఏవేవి ఉంటాయంటే ఎక్స్, వై ఉంటాయి. సో అదే ఫీమేల్లో ఉండేటువంటి క్రోమోజోములు ఏమంటే మనకు ఎక్స్. సో 2 ఎక్స్ క్రోమోజోమ్లో ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. మీరు ఇక్కడ దీని మీద చాలాసార్లు రైల్వేలో కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ, జనరల్ అవేర్నెస్ కింద కానీ, సైన్స్ కింద కానీ మనకు ప్రశ్నలు రావడం జరిగింది. సో చూడండి, మగవాళ్ళు ఎప్పుడు కూడా XY క్రోమోజోమ్లో ఉంటాయి. సో మగవాళ్ళు ఉండేటువంటి ఏదైతే స్పెర్మ్ ఉంటుందో అందులో XY క్రోమోజోమ్లో ఉంటాయి. ఫీమేల్లో వచ్చేసి మనకు ఫీమేల్లో విడుదలైన అండం ఏదైతే ఉంటుందో అందులో XX క్రోమోజోమ్లు అనేటువంటిది ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకు XX క్రోమోజోమ్లు ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు జన్మించేదానికే ఛాన్స్ ఉంటుంది. సో మేల్లో ఉండేటువంటి XY క్రోమోజోముల్లో XX అనేటువంటిది ఒకవేళ 2 క్రోమోజోముల్లో ఏదో ఒకటి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఫీమేల్లో ఉండే XX క్రోమోజోములతో కలుస్తుంది. ఇలా X అండ్ X అంటే 2 ఒకేసారి అంటే X కలిసినాయి అనుకోండి, అప్పుడు మనకు జన్మించే శిశువు ఏమవుతారంటే ఆడపిల్లలు అవుతారండి. సో మనకు ఆడపిల్ల అనేటువంటిది జన్మించడం జరుగుతుంది. ఒకవేళ మగవాళ్ళు ఉండేటువంటి Y క్రోమోజోమ్ అనేటువంటిది అలా Xతో కలిసింది అనుకోండి,
ఒకవేళ వై కలుస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మగపిల్లలు అనేటువంటిది పుట్టడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో ఒక పిల్లవాడు పుట్టాలంటే దానికి కారణం ఎవరు అంటే మనకు అది ఆడ మగ అనేటువంటిది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే మగవాళ్ళలోనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఆడవాళ్ళలో అయితే ఉండదు. సో చాలామంది కూడా ఎక్కువగా ఆడపిల్లలు పుడుతున్నారు అనేటువంటిది చేస్తున్నారు, కానీ దానికి తప్పంతా కూడా మగవాళ్ళదే. ఎందుకంటే అంటే మగవాళ్ళు ఉన్నటువంటి XY క్రోమోజోముల్లో ఏదైతే కలుస్తుందో ఏదో ఒకటి మాత్రమే కలుస్తుంది XY క్రోమోజోములో. సో అది కలిసినప్పుడు మాత్రమే అక్కడ లింగ నిర్ధారణ అనేటువంటిది జరుగుతుంది. సో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా XX క్రోమోజోమ్లో ఉంటాయి కాబట్టి సో ఆడవాళ్ళు అయితే తప్పు ఉండదు. సో మగవాళ్ళలో ఉండేటువంటి X క్రోమోజోము ఆడవాళ్ళు Xతో కలిస్తే ఆడపిల్ల, ఒకవేళ Y క్రోమోజోము Xతో కలిసింది అనుకోండి, అప్పుడు మగపిల్లవాడు జన్మించడం జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మనకు ఎక్కువ సార్లు ఈ టాపిక్లో బిట్లు పడ్డాయి. మానవులో గల క్రోమోజోముల సంఖ్య 23 జతలు లేదా 46. మనకు లింగ నిర్ధారణకు అంటే సెక్సువల్ క్రోమోజోమ్ ఏంటంటే ఒక జత లేదా 2. సో ఒక జత ఉంటాయి. సో అందులో మళ్ళీ మేల్లో ఉండేటువంటి క్రోమోజోములు ఏమేమి ఉంటాయంటే XY అనే కరెంట్ క్రోమోజోములు ఉంటాయి ఒక జతలోగా. అదే ఫీమేల్లో ఏమేమి ఉంటాయంటే XXే ఉంటాయి. మగవాళ్ళ మాత్రం XY అనేటువంటిది ఉంటాయి. సో వీటి మీద చాలాసార్లు బిట్ అడిగాడు జనరల్ అవేర్నెస్ కింద ఎస్ఎస్సీలో అయితే. ఇంకా ఆర్ఆర్బీలో అయితే ఇంకా సైన్స్ సపరేట్ టాపిక్ ఇస్తారు కాబట్టి సైన్స్ కింద అని చెప్పుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో అర్థమైందా ఈ టాపిక్? నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్స్? మనకు ప్రోటీన్లో చివరిగా మనకు వచ్చేటువంటిది ఏంటి? సో ప్రోటీన్లో చివరి రూపం ఏంటంటే అమైనో ఆమ్లాలు. సో అమైనో యాసిడ్స్ అనేటువంటిది ఈ ప్రోటీన్ యొక్క చివరి రూపం. సో అర్థమైందా? అదే కార్బోహైడ్రేట్లు అయితే మనకు గ్లూకోజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైతే ఫ్యాట్స్ ఉంటాయో సో అవి వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ లేదా గ్లిజరాల్ అని చెప్తారు. అదే ప్రోటీన్స్ వచ్చేసి అమినో యాసిడ్స్. సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్ అయితే గ్లూకోజ్, ప్రోటీన్స్ అయితే అమినో యాసిడ్స్, తర్వాత ఫ్యాట్స్ అనుకోండి ఫ్యాటీ యాసిడ్స్ లేదా గ్లిజరాల్ అంటుండేది మీకు ఆప్షన్లో ఉంటే దాన్ని బట్టి ఎంచుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో కిడ్నీ, వేర్ ఈజ్ కిడ్నీ లొకేటెడ్? సో మన శరీరంలో కిడ్నీ ఎక్కడ ఉంటుంది? సో యురెత్రాల దగ్గర ఉంటుందా, ఈసోఫాగస్ దగ్గర ఉంటుందా, అరోట్రా ఉంటుందా, అబ్డామెన్ దగ్గర ఉంటుందా? సో ఎక్కడ ఉందంటే మనకు అబ్డామెన్ దగ్గర అనేటువంటిది మన కిడ్నీ అయితే ఉంటుంది. సో అబ్డామెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మన బాడీలో ఉన్నటువంటి గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాస్టర్ గ్లాండ్ అనేటువంటిది దేన్ని అంటారు? థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. దీనికి ఆన్సర్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది మన బాడీలో మాస్టర్ గ్లాండ్ అని అంటారు. సో గ్లాండ్స్ మీద కూడా మీరు చదువుకోవాలి, మన బాడీలో ఉన్న గ్లాండ్స్ ఏంటి, సో దానికి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ ఏంటనేటువంటిది చూడండి. వాట్ ఈస్ ద నార్మల్ సిస్టోలిక్ ప్రెజర్ ఆఫ్ నార్మల్ సిస్టోలిక్ ప్రెజర్? సో మనకి బ్లడ్ ప్రెజర్లో సిస్టోలిక్ ప్రెజర్, డయాస్టోలిక్ ప్రెజర్ ఉంటుంది. సో నార్మల్ బ్లడ్ ప్రెజర్ అంటే ఎంతో తెలుసుకోవాలి. అందులో 120/80 మనకు. సో 120 అంటే దేని తెలియజేస్తుంది అంటే సిస్టోలిక్ ప్రెజర్ని తెలియజేస్తుంది. అదే డయాస్టోలిక్ ప్రెజర్ 80 ఏదైతే ఉంటుందో అది మనకు డయాస్టోలిక్ ప్రెజర్ని తెలియజేస్తుంది. సో మానవుల్లో సాధారణంగా బీపీ అంటుంటారు. బ్లడ్ ప్రెజర్ ఎంతంటే 120/80. సో నార్మల్ బ్లడ్ ప్రెజర్. ఈ 120 ఏంటంటే సిస్టోలిక్ ప్రెజర్. సో ఇది సిస్టోలిక్ ప్రెజర్ ఏంటంటే 120. ఈ 80 ఏంటంటే డయాస్టోలిక్. దీన్ని దేంట్లో కొలుస్తారంటే MM(Hg). సో మిల్లీగ్రామ్స్ ఆఫ్ Hg. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి ఇవాళ ప్రాక్టీస్ సెట్ 2 జనరల్ సైన్స్ సంబంధించి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు ఫ్రీ RRB ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన యాప్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.